హలో ఫ్రెండ్స్, ఇంకో మంచి రెసిపీతో వచ్చేసాను. అది పిస్తా పాన్. సో హోలీ స్పెషల్గా తయారు చేశాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక కప్పు పిస్తా అయితే తీసుకోవాలి. ఇది అయితే అన్సాల్టెడ్ పిస్తా. అది ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుని ఇలాగా పౌడర్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాక దాంట్లోనే 1/4 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం షుగర్ అంతా కరిగేంత వరకు మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఇప్పుడు షుగర్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక పించ్ ఆఫ్ గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది టోటలీ ఆప్షనల్. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక 3 to 4 minutes మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనకి 1 string కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ కట్టేసుకుని ఇందాక పౌడర్ చేసుకున్న పిస్తా పౌడర్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసినట్టు కలిపేసుకోవాలి. పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడే మనం పిస్తా పౌడర్ వేసేస్తాం కాబట్టి మొత్తం అంతా కలిసిపోతుంది. ఇలా కంటిన్యూస్గా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 5 minutes దాకా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకుంటే నాకు ఇలాగ ప్యాన్ నుంచి కొద్దిగా సపరేట్ అయ్యింది. ఇప్పుడు కొద్దిగా వేడి చల్లారాక మనం చేతులతో ఉండ కింద ఫామ్ చేసేసుకుంటే మనకి పిస్తా డో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కవర్ చేసుకుని ఉంచుకోవాలి. డ్రై అయిపోతుంది త్వరగా. సో కంపల్సరీగా కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే పాలిథిన్ కవర్ అయినా ఏదో ఒకటి వాడుకోవచ్చు. దాని మీదకి కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ రాసుకోవాలి. ఇక్కడైతే నేను వెన్న అయితే రాసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పిస్తా డో తీసుకోవాలి. ఇంకా మిగతా పిస్తా డో అంతా మనం కవర్ చేసుకునే ఉండాలి, ఎందుకంటే త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా తీసుకున్న పిస్తా డోని మన చపాతీ కర్ర సాయంతో ఇలా చపాతీ షేప్లో తయారు చేసుకున్నాక ఒక స్క్వేర్ షేప్ కింద కట్ చేసేసుకోవాలి. ఇలాగా చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకున్నాక చివరున్న ఎండ్స్ అన్నీ తీసేసి మళ్ళీ 4 స్క్వేర్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగా 4 స్క్వేర్స్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఒక స్క్వేర్ని తీసుకుని దాన్ని 2 చేతులతో కొద్దిగా ఒత్తుకుంటే మనకి ఇంకా ఫ్లాట్ అవుతుంది. ఇలాగా ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫిల్లింగ్కి అయితే నేను రెడీగా నాకు మార్కెట్లో సీడ్ పాన్ అని ఒకటి దొరికింది. దాంట్లో గుల్కండ్, తర్వాత కొన్ని మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సోఫ్ అన్నీ కలిపేసి నాకు దొరికింది. ఒకవేళ అది దొరికితే అది వాడండి, లేకపోతే ఉట్టి గుల్కండ్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ షేప్ చేసుకున్న పిస్తా డో ఉంది కదా, దాంట్లోకి డయాగ్నల్గా పెట్టి ఇలాగ పాన్ షేప్ వచ్చేటట్టు మనం ఫిల్లింగ్ కొద్దిగా చూసుకుని పెట్టుకుని ఇలాగ పిస్తా పాన్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలాగే నేను ఇంకొక పిస్తా పాన్ అయితే కూడా చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఫ్లాట్ చేసేసుకున్నాక మనం దీంట్లోకి ఫిల్లింగ్ సీడ్ పాన్ అయితే మనం ఫిల్ చేసేసుకుని ఇలాగ కొద్దిగా ఫిల్ చేసేసుకుని డయాగ్నల్ షేప్లో పెట్టేసి మనం దీన్ని కవర్ చేసేసేయాలి. 2 వైపులా మనం ఇలాగ కూల్ చేసేసుకుని కవర్ చేసేసుకుంటే మనకి పాన్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా బయటికి కొద్దిగా కనిపించేటట్టు మనం పెట్టేసుకుంటే అందంగా కూడా ఉంటుంది. సో ఇలాగా మనమైతే పిస్తా పాన్ రెడీ చేసేసుకున్నాము. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మటుకు వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.